యుఎస్ఏ వర్సెస్ ఇరాన్ వార్ అనేది సీజ్ ఫైర్ అవటం అయితే జరిగింది. అయితే ఈ సీజ్ ఫైర్తో పాటుగా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వటానికి కొన్ని చర్చలు అనేవి పాకిస్తాన్ మధ్యలో ఉండి చేద్దాం అనుకుంది. అయితే అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ని ఈ చర్చల కోసం పంపించడం అయితే జరిగింది. ఈయన 21 గంటలు పాకిస్తాన్లో ఉండి మాట్లాడారు. మరియు ఈయన ప్రెస్ ముందుకు వచ్చి ఇట్ వాజ్ ఎ బ్యాడ్ న్యూస్ అని చెప్పి చర్చలు అనేవి సఫలం అవ్వలేదు అని చెప్పి ఈయన బ్యాడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇతను అమెరికా ఫ్లైట్ ఎక్కేసి ఈయన అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ 2 ఫ్లైట్లో నుంచి వెళ్ళిపోవటం అయితే జరిగింది. మరియు ఇద్దరు దేశాలకి మధ్యలో చర్చలు చేసిన పాకిస్తాన్ మటుకు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎలానా సరే కూడా పీస్ డీల్ అనేది తీసుకురాలేకపోయింది. మరియు ఈ 2 దేశాలు ఇప్పటికి కూడా ఇంకా గొడవ పడటానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు. మరియు వీళ్ళు ఒకరితో ఇంకొకళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్షన్ అయితే జరగలేదు. మరియు వీళ్ళు ఒక హోటల్లో మధ్యలో వీళ్ళు పాకిస్తాన్ని పెడతాం అయితే జరిగింది. పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ అరగంటకు ఒకసారి పక్క రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వాళ్ళు మారటం అయితే జరిగింది. మరియు దీని కారణంగా ఒక రూమ్లో మటుకు యుఎస్కి సంబంధించిన అధ్యక్షులుంటే ఇంకొక రూమ్లో మటుకు ఇరాన్కి సంబంధించిన పర్సన్ నెగోషియేషన్ అయితే చేశారు. అయితే కొన్ని గంటల పాటుగా ఒకరి మొహం ఇంకొకరు చూసుకోకుండానే ఇద్దరి మధ్యలో డీలింగ్స్ అనేవి జరగటం అయితే జరిగింది. దీనిలో న్యూక్లియర్ మిసైల్కి సంబంధించిన టెక్నాలజీ అనేది వాళ్ళు ఆపేయాలి అన్నారు. అయితే అటామిక్ బాంబ్ అనేది మేము ఎలా అన్నా సరే చేస్తాము అంటున్నారు ఇంకొక పక్క ఇరాన్. కాబట్టి ఈ పాయింట్ అనేది ఇద్దరి మధ్యలో ఒక కొలిక్కి రాలేకపోయింది. మరియు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం మొత్తాన్ని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నారు. మరియు దీంతో పాటుగా ఇక ముందు కూడా ఎలా అన్నా సరే కూడా అటామిక్ సంబంధించిన మిసైల్స్ అనేవి వీళ్ళు తయారు చేయకూడదు అని చెప్పేసి ఈ డీల్ ఒక ముఖ్య ఉద్దేశం అని ఆయన చెప్పారు. అయితే ఈ 3 డీల్స్కి ఇరాన్ ఒప్పుకోలేదు. మరియు దీని కారణంగానే ఇక చర్చలు అనేవి జరగలేవు అన్న విషయం అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చింది. మరియు ఇన్ని రోజులు చాలామంది ఎలా అన్నా సరే కూడా ఈ చర్చలు అనేవి కొనసాగి ఎలా అన్నా సరే కూడా ఇక యుద్ధం అనేది ఆగిపోద్ది అనుకున్నారు. కానీ అది జరగట్లేదు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ మటుకు లెబనాన్ మీద, హిజ్బుల్లా మీద, ముఖ్యంగా ఎక్కువ బిల్డింగ్స్ మీద దాడి చేయటం మొదలుపెట్టింది. మరియు అక్కడ మొత్తాన్ని శ్మశాన వాటికంగా చేయాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ అనుకుంటుంది. మరియు గాజా స్ట్రిప్ని ఎలా అన్నా సరే కూడా ఇజ్రాయెల్లో కలుపుకోవాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆలోచిస్తుంది. మరియు ఈ మీటింగ్కి ఇజ్రాయెల్ తరపున ఎలాంటి అఫీషియల్స్ ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వలేదు. మరియు ఇజ్రాయెల్ చేతిలోనే గేమ్ ప్లాన్ మొత్తం ఉంది. మరియు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కూడా ఏమన్నారంటే మా టార్గెట్ లిస్ట్లో ఇంకా చాలామంది ఉన్నారు. మరియు మా హిట్ లిస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇరాన్ మీద మరియు హిజ్బుల్లా మీద మేము గాజా స్ట్రిప్ దగ్గర యుద్ధం అనేది చేస్తూనే ఉంటాం. మరియు మేము ఆపము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా స్టేట్మెంట్ అయ్యటం అయితే జరిగింది. పాకిస్తాన్ ఇజ్రాయెల్తో ఏమందంటే సీజ్ ఫైర్ పాయింట్స్ ప్రకారం ఎలానా సరే కూడా మీరు హిజ్బుల్లా మీద మరియు గాజా స్ట్రిప్ మీద దాడి చేయకూడదు అని చెప్పారు. అయితే వాళ్ళేమన్నారంటే సీజ్ ఫైర్ మాకు ఇచ్చిన పాయింట్స్లో మాకు గాజా మీద దాడి చేయకూడదు అని చెప్పి మాకు ఎక్కడ రాసలేదు అన్నారు. మరియు అమెరికా కూడా ఇజ్రాయెల్ చెప్పింది కరెక్టే అన్నారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒక కండిషన్స్ అనేవి ఇరాన్కి వేరుగా పంపించింది మరియు యుఎస్ఏకి వేరుగా పంపించింది. మరియు వీళ్ళిద్దరికి పంపించిన సీజ్ ఫైర్ డాక్యుమెంట్స్లో ఒక్కొక్క పాయింట్తో ఇంకొక పాయింట్కి సంబంధం లేకుండా వాళ్ళు పెడతాం అయితే జరిగింది. మరియు ఎప్పుడైతే ఈ చర్చలు అనేవి సఫలం కాలేదో ఎమ్మటనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మూసేయటం అనేది జరిగింది. మరియు యుఎస్ గవర్నమెంట్ ఏమందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీరు మూయటం కాదు, ఇప్పుడు నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేమే మూసేస్తున్నాం అని చెప్పేసి యుఎస్ఏ ఒక వార్షిప్స్ అనేవి డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి వెళ్ళటం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా ఇరాన్ ఏమందంటే మేము అండర్ గ్రౌండ్లో చాలా ల్యాండ్ మైన్స్ అనేవి పెట్టాం, సీ మైన్స్ పెడతాం కారణంగా ఎప్పుడన్నా సరే బ్లాస్ట్ అవ్వచ్చు, కాబట్టి మీరు జాగ్రత్త అన్నారు. మరియు ఇరాన్ని ఏమన్నారంటే మీరు సీ మైన్స్ ఎక్కడెక్కడ పెట్టారో వాటిని లొకేషన్స్తో సహా మీరు రిమూవ్ చేయాలి అన్నారు. అయితే ఆ లొకేషన్స్ ఎక్కడైతే సీ మైన్స్ మేము పెట్టామో మాకు తెలీదు అని చెప్పేసి ఇరాన్ తప్పుకుంది. అయితే అమెరికా మటుకు ఇప్పటి నుంచి ఆయిల్ సప్లై అనేది ప్రపంచవ్యాప్తంగా ఆపేస్తున్నాం అని చెప్పేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇక నుంచి అమెరికా ఆపేయబోతుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. నిజానికి ఎప్పుడైతే
ఆయిల్ ప్రొడక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిందో మరియు అప్పటి నుంచి ఇరాన్కి వస్తున్న ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. ఇదే అమెరికా ఒక ప్లాన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని యూజ్ చేసి ఇరాన్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్కి $1 ఇమ్మంది. అంతే ఇక్కడ 2 మిలియన్ బ్యారెల్ తీసుకెళ్లేటప్పుడు ఇరాన్కి చాలా డబ్బు అనేది చేకూరుతుంది. మరియు దీని కారణంగా ఈ డబ్బుతోనే ఇరాన్ యుద్ధం అనేది ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటుంది. మరియు ఇది అమెరికాకి నచ్చలేదు. మరియు ఇప్పటికే ఇరాన్ దగ్గర చాలా ఆయిల్ అనేది సీక్రెట్గా బ్లాక్లో చైనా కొనటం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే యుఎస్ఏ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా వాళ్ళు కూడా ఆపేస్తారో అప్పటి నుంచి ఎలా అన్నా సరే కూడా ఇరాన్కి డబ్బులు అనేవి రావు. మరియు దీని కారణంగా వాళ్ళు యుద్ధం చేయడానికి ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ అయి ఉంటారు. మరియు ఈ టైం గ్యాప్లోనే ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ ఇద్దరు కలిసి ఇరాన్ మీద విరుచుకుపడతారు. మరియు ఇదే వాళ్ళు వేసుకున్న ప్లాన్. కాబట్టి ఇక మీద నుంచి ఆయిల్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఇరాన్ నుంచి బయటికి రాకూడదు అని చెప్పేసి యుఎస్ఏ చాలా పెద్ద ప్లాన్ వేయటం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా సౌదీ అరేబియాలో ఒక క్లాజ్ అయితే ఉంది. అదేంటంటే సౌదీ అరేబియా మీద ఏ దేశం అన్నా సరే కూడా మిసైల్స్ వేసినా లేకపోతే యుద్ధానికి ముందుకొచ్చినా సరే కూడా పాకిస్తాన్ ఒక మిలిటరీ అనేది ముందుకు రావాలి. మరియు వీళ్ళు ముందుకొచ్చిన దాని ప్రకారంగా వీళ్ళకి డబ్బులు అనేవి ఇస్తారు. అయితే ఇప్పుడు దాకా పాకిస్తాన్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేవి సౌదీ అరేబియాకి ఇవ్వలేదు. మరియు యుద్ధం అంతా అయిపోయిన దాని తర్వాత సీజ్ ఫైర్ టైంలో మేము వస్తున్నాం అని చెప్పేసి ఇజ్రాయెల్ సౌదీ అరేబియాకి మాట ఇవ్వటం అయితే జరిగింది. అయితే సౌదీ అరేబియా మటుకు మీరు ఫస్ట్ నుంచే మా దగ్గరికి రావాల్సి ఉంది, మీరు కావాలని లేట్ చేశారు. మరియు మన దగ్గర ఉన్న అగ్రిమెంట్ ప్రకారంగా మేము మీకు ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్స్ ఆఫ్ అమౌంట్ అనేది మీకు పే చేస్తున్నాం, మీరు మాకు మిలిటరీ సెక్యూరిటీ అనేది ఇవ్వటం కోసం. కాబట్టి మీరు ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి ఏం లాభం అని చెప్పేసి సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటున్నారు. మరియు ఈ యుద్ధం అనేది ఎలా అన్నా సరే కూడా కొన్ని సంవత్సరాల దాకా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్పడం అయితే జరుగుతుంది. మరియు ఎలా అన్నా సరే కూడా ఇరాన్ ఈ యుద్ధంలో ఓడిపోతుంది. కానీ ఇరాన్ ఓడిపోవడంతో పాటుగా ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ దగ్గర బిలియన్స్ ఆఫ్ అమౌంట్ అనేది వాళ్ళు లాస్ అవ్వాలి అని చెప్పేసి ఇరాన్ కోరుకుంటుంది. మరియు మీరేమనుకుంటున్నారో మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.